విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త బాధ కలిగించిందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు. ప్రధాన ఆలయాల్లో ప్రసాదాలను సాంప్రదాయబద్ధంగా ఎంతో నిష్ఠతో ఆలయ సిబ్బంది తయారు చేస్తున్నారని అంబికా కృష్ణ తెలిపారు. ప్రసాదం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న పవిత్రమైన అంశమని ప్రైవేట్ వ్యక్తులు ఆలయంలోకి వచ్చి ప్రసాదాలు తయారు చేయడం సరైన విధానం కాదన్నారు. ఆలయాల్లో ఎప్పటిలాగే ప్రసాదాల తయారీ కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రైవేట్ వ్యక్తులు సంస్థలను ప్రసాదాల తయారీలో భాగస్వామ్యం చేద్దని విజ్ఞప్తి చేస్తూ అంబికా కృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడే ఇవాళ పేపర్లో నేను చూశాను, ఇంద్రకీలాద్రి ఏదైతే ఉందో మన కనకదుర్గమ్మ దేవస్థానంలో ప్రసాదాలు చేయటాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని ఒక ఆలోచన ఏదో ప్రభుత్వం చేస్తున్నట్టుగా నేను చూసి నేను చాలా నిరాశ కాదు, ఒక బాధ చెందాను నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవస్థానాలు మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అన్నవరం కానీ, లేకపోతే ద్వారకా తిరుమల కానీ, ఇలాంటి అద్భుతమైన దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన వనరులు ఉన్నాయి, డబ్బుకి కరువు లేదు. ముఖ్యంగా డబ్బుకి ఏ రకమైన కరువు లేనటువంటి ఈ దేవస్థానాల్లో మనం పవిత్రంగా ప్రసాదాలు తయారు చేసి అవి స్వామివారికి నివేదన చేసి ఒక పవిత్ర కార్యక్రమంగా చేస్తే ఆ పవిత్రతలో మనం ప్రైవేటు వాళ్ళకి ఈ ప్రసాదాలు తయారు చేయడం అనేది చాలా తప్పైనటువంటి విషయం నా ఉద్దేశం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ విషయంలో. ముఖ్యంగా ఒక వైబ్రేషన్ ఉంటుందండి, మనం అర్థం చేసుకోవాల్సిన దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళంగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ దేవాలయ ప్రాంగణంలోనే ప్రసాదాలు తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆయా దేవుళ్ళకి నైవేద్యాలు సమర్పించి అవి ప్రజలకి అందజేస్తే దాంట్లో ఒక రకమైన శక్తి వస్తుంది. అలా కాకుండా ఏదో అన్నదానం చేసినట్టుగా బయట ఎక్కడో ప్రసాదాలు తయారు చేసేసేసి తీసుకొచ్చేసేసి ఈ ప్రసాదాలని చెప్పి అమ్మడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రైవేటు వాళ్ళకి ఇది ఇవ్వకూడదు. అలాగని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసి దేవస్థాన పరిధిలోనే చేస్తారు అనేది కూడా నేను ఒప్పుకోనండి. ఈ విషయంలో దయచేసి అర్థం చేసుకోవాల్సింది పెద్దలందరికీ కూడా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ విషయంలో ఇది ప్రైవేటు వారికి ఇవ్వద్దు. దేవస్థానంలో ఒక మెకానిజం ఉంది, ఒక సెటప్ ఉంది, వర్కర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. ఒక ఏ రకమైనటువంటి కల్తీకి అవకాశం లేకుండా ఒక భగవద్భక్తితోటి వాళ్ళంతా జీతగాళ్ళగా ఉంటారు కాబట్టి వాళ్ళతో వ్యాపారంతో లేకపోతే లాభ నష్టాలతో వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి సరైన క్వాలిటీ తోటి ప్రసాదాలు చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా అది వేరేగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో ఈ ప్రసాదాలు తయారు చేయడం విషయంలో మాత్రం దేవస్థానం తాలూకా కంట్రోల్లోనే ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా నా యొక్క ఆలోచన. మీకు ఉదాహరణ చెప్తారండి, పూరి జగన్నాథ్ ఆలయం ఉంది. పూరి జగన్నాథ్ ఆలయం రోజుకి 102, 103 ప్రసాదాలు చేస్తానంటారు. వాళ్ళు ఏమైనా ప్రైవేట్కి ఇచ్చారండి? మనం చేసేది మహా చేస్తే ఓ లడ్డూ చేస్తాం, లేకపోతే పులిహార చేస్తాం. అది కూడా మనం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల లడ్డూలు చేసినా కూడా అది దేవస్థానం చేస్తుంది. అలాగే ఈ చిన్న దేవస్థానాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. దయచేసి ఆలోచన విరమించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవస్థానాల్లో ప్రసాదాలు దేవస్థానాల తాలూకా దేవస్థానంలో మేనేజ్మెంట్ చేసే వాళ్ళకే అప్పచెప్పాలి, దేవస్థానం అండర్లోనే జరగాలని చెప్పి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.